ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, వరదలపై కలెక్టరేట్తో సమీక్ష నిర్వహించిన ఆయన హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు వాగు పొంగడానికి ఆక్రమణలే కారణమని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఆపరేషన్ హైడ్రాపై ఫోకస్ పెట్టారు. హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు ఆక్రమణలు తొలగిస్తామని హెచ్చరించారు. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. కొంతమంది ఆక్రమణల కారణంగా లక్షల మంది ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. 2,03,000 కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కాగా తెలంగాణలో ఆపరేషన్ హైడ్రా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు, కాలువ స్థలాలలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భవంతులను సైతం నేలమట్టం చేస్తున్నారు. దీంతో హైడ్రా ఆపరేషన్ తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా చట్టాలను తమ రాష్ట్రాలలోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు. తెలుగు రాష్ట్రమైన ఏపీలోనూ హైడ్రా కావాలంటూ ఇప్పటికే పలువురు నుంచి ప్రతిపాదనలు వినిపించాయి. వాగులు, వంకలు ఆక్రమణకు గురై భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా పరివాహక ప్రాంతాలలో వరదలు వస్తుండటంతో ఆపరేషన్ హైడ్రాను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వర్షాలు, వరదలు తగ్గిన తరువాత ఆపరేషన్ హైడ్రాను తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అదే అక్రమాలు కొట్టడం ఒక యాంగిల్, కిందన కూడా ఫ్రీగా పోవడం రెండో యాంగిల్. ఇక్కడ కొల్లేరు వరకు ఈ నీళ్లు వెళ్ళడం, కొల్లేరులో ఎప్పుడైతే ఫుల్ గా వాటర్ వస్తుందో అక్కడి నుంచి బ్యాక్ వస్తుంది. అక్కడి నుంచి ఏదైతే అవుట్లెట్ ఉందో కిందన సముద్రంలో కూడా పోవాలి. అది కూడా చెప్పాం. అది కూడా ఇద్దరు కలెక్టర్స్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏ మాత్రం వెనక్కి పోం. ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తున్నా, మళ్లీ విజయవాడలో ఇలాంటి వరదలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకుంటాం. బుడమేరు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలనో చేసి భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాం. క్వశ్చనే లేదు. ఇంకా ఇది మంచి పద్ధతి కాదు. 2,03,000 కుటుంబాలు ఎంటైర్ గవర్నమెంట్ ఇక్కడే కూర్చొని వాళ్ళకి జరిగిన నష్టం బాధపడుతూ ఇంత అవస్థపడాల్సిన పని లేదు. కొంతమంది స్వార్థపరుల కోసం ఇన్ని త్యాగాలు ప్రజలు ప్రభుత్వం చేయవలసిన అవసరం లేదు. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ లాంగ్ ఎర్నింగ్స్, జీవిత కాలంలో కూడగట్టుకున్న డబ్బులన్నీ పోయే పరిస్థితి వచ్చింది. అనాథులైపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ కోసం, కొంతమంది పాలిటీషియన్స్ కోసం, ఐ కెన్ సే వెరీ క్లియర్లీ కొంతమంది పొలిటికల్ సపోర్ట్ తో విచ్చలవిడిగా చేసే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఎట్టే పరిస్థితిలో ఉపేక్షించాం. చాలా ఫర్మ్ గా ఉంటాం. పటిష్టమైన చట్టం ఉంటుంది. చాలా క్లియర్ గా ఉంటాం. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజల సేఫ్టీ ముందర ఏది ముఖ్యం